మన కన్వీనర్ జీకే బాబు గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ చేయడంలో ముఖ్యంగా బాగా ఈ మండలంలో యాక్టివ్ గా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరినీ కూడా కమిటీలో తీసుకోవాలి. అప్పటికి మీ కమిటీలో మీ పేరు రాకపోతే డైరెక్ట్ కష్టపడిన ప్రతి కార్యకర్తగా పార్టీల గౌరవం ఎప్పటికీ ఉంటుంది. గౌరవం ఇస్తామని ఈ రోజు అందరి సమక్షంలో మన పొడగడ్డ మండల లోకల్ ఎలక్షన్ వచ్చాక మనము దొంగ లేకుండా సరే ఏ కొన్ని సమస్యలు పెడతారో దానికి మనం తట్టుకోవాలా. సమస్యలు అయితే భయంకరంగా పెడతారు, మనం దాన్ని తట్టుకోవాలా. మనకు జెండా పట్టినాడే ఇప్పుడు పుష్ప 3 నెక్స్ట్ ఎలక్షన్ వచ్చాక జెండా పట్టినాడు మన దగ్గర ఉన్నాడే మగోడు. వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఉంటాం, ఎంత పార్టీకైనా అవకాశం కష్టపడతాం. మన మండలం నియోజకవర్గం అదృష్టం ఏమంటే మన వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు అదృష్టం అంటే ప్రతి ఒక్క లీడరు సమస్య అంటే వాళ్ళు ఇళ్ళకు పోతారు, వాళ్ళకి తెలుసుకుంటారు, చిన్న చిన్న సమస్యలు తీరుస్తున్నారు. ప్రతి ఒక్క లీడర్లకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే కలీల్ నియోజకవర్గ లీడర్స్ ఎక్కడ హెల్పింగ్ చేసిందో నేను చూడాల. ఈ రాష్ట్రంలో కలీల్లో ఎవరు వాళ్ళు పోతేనే ఎంపలాడి పోతున్నారు. అదే మన కదిరి అదృష్టము. ఏ సమస్యలు వచ్చినా చాలా మంది ఉన్నారు పెద్దలు, వాళ్ళు చూసుకుంటారు. తలపల మండలం ఏ దాంట్లో ఫస్ట్ ఉండాలని దేవుని కూడా కోరుకుంటున్నాం. మనం పంచాయతీ లోకల్ ఎలక్షన్లకు కూడా మంచి మెజార్టీ కొన్ని ఎలక్షన్లు కొన్ని ఇబ్బందులు పెడతారు, కానీ మనం కొన్ని గెలుచుకొని జగన్ సార్ గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కమిటీల నిర్మాణం, ఈ కమిటీలు ఏర్పరిచిన తర్వాత దీనివల్ల లాభాలు, కార్యకర్తల గుర్తింపు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ ఇస్తారు. దీని గురించి చాలా క్లుప్తంగా వివరించినారు. కాబట్టి నేను మళ్ళీ దాని గురించి చెప్పదలుచుకోలేదు. మీరందరూ తలుపుల మండలం ఈరోజు వైఎస్ఆర్సీపీ కోట అని చెప్తున్నారు. దాదాపు ఈ పార్టీ స్థాపించినప్పటి నుండి తలుపుల మండలం వైఎస్ఆర్సీపీ కోటనే, రానున్న రోజులు కూడా వైఎస్ఆర్సీపీ కోటగా ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో ప్రతి మండలం నుంచి మాకు కొన్ని చోట్ల నుంచి 1800, 1600 డెఫిసిట్ వస్తే చాలా తక్కువ డెఫిసిట్ వచ్చిండే మండలం ఏదైనా ఉందంటే తలుపుల మండలం. తలుపుల మండలం గురించి నేను ఒక 2 పదాలు చెప్పదలుచుకున్నాను. కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ లోనే తలుపులో వచ్చింది. మనకు ఫస్ట్ రౌండ్ లోనే మైనస్ వస్తానే నేను చెప్పాను, తలుపులో మనకు మైనస్ వచ్చిందంటే ఇంకా మేము ఓడిపోతున్నాము అని. కొంతమంది చెప్పినారు, ఏంది నా ఇంకా ఇన్ని రోడ్లు పెట్టుకొని నువ్వు చెప్తున్నావు అంటే, లేదా ఏ మండలంలో మాకు 3000, 4000 మెజార్టీ వస్తుందని మేము భావించినామో ఆ మండలంలోనే మైనస్ వస్తే ఇంకేముంటుందని చెప్పినాను. కాబట్టి ఈ మండలంని ఇంకా మేము పటిష్టపరుచుకొని కార్యకర్తలు రానున్న రోజుల్లో మీరే ఉంటారు. ఇంకా కార్యకర్తలతోనే ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన అన్న చెప్పినాడు, మేము చాలా కష్టపడినా పోయింది ఊరూరికైనా చెప్తున్నారు మాకని. లేదన్నా, గడిచిన రోజులు వదిలేయండి, దాని గురించి మేము మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు చెప్తున్నాం. కార్యకర్తలే మాకు బలం, కార్యకర్తలు నేను గుండెల్లో పెట్టుకుంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో కార్యకర్తలే ఈ పార్టీకి వెన్నెముక. ఈ కమిటీల నిర్మాణంలో మీరందరూ పారదర్శకంగా ఉండి రచ్చబండ కార్యక్రమం మేము కొన్ని పంచాయతీలో చేయడం జరిగింది. ఏవైతే మేము రచ్చబండ చేయలేదో దాంట్లో ఆ కార్యక్రమంలో మేమందరం తప్పకుండా పాలు పంచుకుంటాం. మీరందరూ త్వరగా ఎంత వీలైతే ఎంత త్వరగా 2-3 రోజుల్లో కమిటీలు వేసేసి మాకు ఇస్తే మేము డిజిటలైజేషన్ చేసి తలుపుల మండలం ఈ నియోజకవర్గంలోనే మొదటగా ఉంటుందని మేమంతా పైన మేము వాళ్ళకు తెలియజేస్తాం. కాబట్టి మీరందరూ ముందుకొచ్చి ఈ పార్టీ కమిటీల నిర్మాణంలో భాగస్వాములు కావాలని, అలాగే పిలుస్తానే 100ల సంఖ్యలో
ఏ కార్యక్రమానికైనా వస్తున్నా మీ అందరికీ నేను మనసారా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన